ఏ యూట్యూబ్ ఛానల్ లేకనే ఓడిపోయినామబ్బా. మేమే గెలిచేటోళ్ళం కానీ పబ్లిక్ కన్ఫ్యూజ్ అయి కాంగ్రెస్ను గెలిపించిండ్రు. అమలు చేయలేని హామీలు ఇచ్చినందుకే పవర్లోకి వచ్చిండ్రు అని గులాబీ పెద్దలు దినాం చెప్తున్నమాట. అంతేగాని ఇచ్చిన హామీలు అమల్లో పెట్టలే, పబ్లిక్ గోరుకున్నట్లు ఏలలే అని అయితే చెప్తలేరబ్బా. ఇవ్వే కాదుల్లో ఇంకో పెద్ద కారణం సుతున్నదట. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ల పతార చూపియాలని రేకుర్తుల మీటింగ్ పెడితే స్టేజ్ మీద ఉన్నోళ్ళంతా పార్టీ గొప్పతనం సాటింపేస్తుంటే ముంగటున్న ఈ కార్యకర్తలు వేసిండు. కార్యకర్తకు విలువ లేదు, కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేడు. ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది. ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. వాజీవే అనుకుంటే వెనకకెళ్ళి అందరు సపోర్ట్ చేసిండ్రు. నేను ఉద్యమం చేస్తా, నాకు విలువ లేదు. ఓని చోకుగాళ్లకు చెంచగాళ్లకు విలువిచ్చిరు. ఏ పోనీ అని కడమ లూకుంస్తా అంటే వాళ్ళ మీదకి సుత మరల పడ్డాడు అన్న. ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోరన్నా, ఎలక్షన్ కడుపులున్న బాధ అంతా అక్కినాక ఈ కాంచట్ల కానీయమని మాట ఇచ్చిండ్రు పెద్దలు. ఇక వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ కార్ దిగుడు ఖాయమైంది. పాత మంత్రి ప్రణయ్ భాస్కర్ కొడుకు ఈయన. మొన్న ఓడిన వినయ్ భాస్కర్ బాబాయ్ అన్నట్టు. పార్టీ కోసం మస్తు కష్టపడ్డా మా బాబాయ్ మీదికి రాణిస్తలేడని గుస్సా మీద ఉన్నాడు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఏం చేసినా కూడా, కానీ ఆ గుర్తింపు లేని చోట, ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక తిరిగి నేను నిర్ణయం తీసుకోబోతాను. కార్యకర్తలను పట్టించుకోలేదనాడ, లీడర్లను చూస్తలేరని ఈడ. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట కారోళ్లకు పెద్ద పరిశానే ఉన్నది పోరి.